ఈ క్రియాశీలక సభ్యత్వం రేపు 18వ తారీఖు మొదలవుతుంది కదండి. మాకు నిజంగా ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో ఒక 4 ఏళ్ల నుంచి సభ్యత్వాలు మొదలుపెట్టి ఈరోజు 7 లక్షల సభ్యత్వాలకు చేరుకున్నాము. దాని వెనకాల జన సైనికులు, వీర మహిళలు అలాగే నాయకుల కష్టాలు మేము ప్రతి దశలో క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ఒక ఆటో వాళ్ళు, ఒక కాయగూరలు అమ్మేవాళ్ళు, ఆటో నడిపేకునే వాళ్ళు, కాయగూరల వాళ్ళు, చివరికి చిన్న షాప్లో షాప్ ముందర చెప్పులు కుట్టుకునే వ్యక్తులు సైతము ఎంతో ఉన్నతంగా ఆలోచించి సభ్యులుగా చేరి పార్టీకి నెల సహాయం చేస్తున్న వ్యక్తులు, వీళ్ళందరి కష్టం మీద ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే గుర్తు చేసుకున్నారు. వీళ్ళందరి కష్టం ద్వారా పార్టీ ఈరోజు నిలబడి ఉంది. మనం ఎప్పుడైనా మనము దండం పెట్టాల్సి వస్తే, లేకపోతే మనం ఎవరికైనా కృతజ్ఞతగా నిలబడాలని వస్తే వాళ్ళకు మనం మొదటగా నిలబడాలనే ఒక ఆ యొక్క ప్రేమను, ఆయన వాత్సల్యాన్ని ఈరోజు చూపించడం జరిగింది. సో మా ధైర్యము, మా నమ్మకము, మా భరోసా, మేము కృతజ్ఞత చూపించాల్సిన వ్యక్తులుగా జన సైనికులు, వీర మహిళలు, పార్టీ కోసం నిరంతరము క్షేత్రస్థాయిలో పనిచేసే వారందరికీ మేము ఎప్పుడూ రుణపడి ఉంటామనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూనే, మరోసారి ఈ సంవత్సరానికి సభ్యత్వాలు ఈ నెల 18 నుంచి 28 వరకు జరుగుతున్న నేపథ్యంలో ఒక 9 నుంచి 10 లక్షల వరకు టార్గెట్ పెట్టుకోవాలని, ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం 10,000కు పైగా సభ్యత్వాలు చేయాలనే ఒక టార్గెట్ ఎవరికి వాళ్ళు పెట్టుకుంటూనే ఒక్కొక్క మండలానికి లేకపోతే వారి అంచనాలకు తగినట్టుగా ఒక 50 మంది వాలంటీర్స్ని పెట్టుకొని సభ్యత్వాలు చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. సభ్యత్వాలు చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా, అలాగే కార్యకర్తలుగా, క్రియాశీలక కార్యకర్తగా మారడం ద్వారా, అలాగే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే, అనుకోని దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే పార్టీ భరోసాగా ఉంటుందనే ఒక నమ్మకాన్ని కలిగిస్తూ వాళ్ళకి ప్రమాద బీమా కూడా కల్పించడం కూడా అధినేత ఆలోచనలో నుంచి వచ్చింది. కాబట్టి మేము ఆ సభ్యత్వాన్ని ప్రజలకు చేరువ చేయడానికి, మరి ముఖ్యంగా మొదలుపెట్టిన 18వ తారీఖు నుంచే ఏ రోజుకు ఆ రోజు సభ్యత్వాలు చేసుకుంటూ వెళితే అందరికీ చాలా స్మూత్గా జరుగుతుందనేది మా యొక్క ఆలోచన విధానము. ఎందుకంటే 28 వరకు టైం ఉంది కదా అని అందరూ లాస్ట్ 2-3 రోజుల్లో సభ్యత్వాలు చేయడం వల్ల సర్వర్ హ్యాంగ్ అయిపోయి మా సర్వర్ సరిగ్గా అప్డేట్ కాకుండా సభ్యత్వాలు నిలిచిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు సభ్యత్వాలు వెరీ ఫాస్ట్గా మూవ్ చేయడం వల్ల లాస్ట్కి వచ్చేసరికి లోడ్ పడకుండా ఉంటుందని నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, అందరికీ వాలంటీర్లకు తెలియజేస్తున్నాము. అలాగే నిబద్ధతతో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 16వ తేదీ లోపల వారి అందరి ఇన్ఫర్మేషను, ఎవరైతే వాలంటీర్గా సభ్యత్వాలు చేయాలని కుతూహలం, ఇంట్రెస్ట్ ఉన్నారో వారి ఇన్ఛార్జీల ద్వారా, జిల్లా నాయకత్వం ద్వారా కేంద్ర కార్యాలయానికి పంపిస్తే వాళ్లకు ఐడీలు డిస్ట్రిబ్యూట్ చేసి తద్వారా క్రియాశీలక కార్యకర్తలను సంఖ్యను పెంచుకునే అవకాశము కలుగుతుందనేది అధినేత ఆలోచనగా మొన్న మనోహర్ గారు మా అందరికీ తెలియజేశారు. సో క్రియాశీలక సభ్యత్వాలు ఎంత విరివిగా, ఎంత ఎక్కువగా చేసి ప్రజల్లోకి పార్టీని అంత బలంగా తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలో నిలబడి మనం ప్రజలకు బాధ్యతగా ఉండేలాగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.